ప్రభుత్వానికి ఈ తీర్పుతోటి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నది. ఈ తీర్పుతోటి తేట తెల్లమైపోయింది. ఈ తీర్పుతోటి మళ్ళీ ఈ తీర్పు ఏది కాళేశ్వరం తీర్పుతోటి తెలంగాణ ప్రజలు మరియు రైతుల విజయం అని చెప్తారు. దేనికి తెలంగాణ ప్రజల విజయం ఇది? దేనికి రైతుల విజయం ఇది? మీరు కాళేశ్వరం కట్టి దండుకొని దాచుకున్న పైసలకు రైతులకు ఏం సంబంధము? తెలంగాణ ప్రజలకు ఏం సంబంధము? ఇవే సెంటిమెంట్ డైలాగులు. ఇట్లాంటి కొట్టే ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తారు. అసలు తీర్పు ఏంది? ఈ తీర్పు అసలు ఏమని వచ్చింది? తీర్పు ఎందుకు అసలు కోర్టుకు పోవాల్సి వచ్చింది? వీళ్ళు ఏ అంశం మీద కోర్టుకు పోయిర్రు? ఈ ఏ అంశాలు కూడా వాళ్ళు చెప్పకుండా అయిపోయింది, మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము అసలు మొత్తం అసలు కాళేశ్వరంలో స్కామే జరగలేదు, మంచి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం, ఏ 2 పిల్లర్లు ఊడిపోయినా ఏముంది, 100 ఏమన్నాడు కంపార్ట్మెంట్ ఏంది కాంపోనెంట్లు 100 కాంపోనెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు 2 కాంపోనెంట్లు పోతే ఏమవుతుందా అని చెప్పి హరీష్ రావు చెప్తాడు. అదే 2 పిల్లర్లు పోయినాయి అంటే 100 ఇష్యూస్ తోటి కూడినటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టులా 2-3 పోయినాయని గతంలో ఒకసారి చెప్తా. అంటే నేను ముఖ్యాంశంలో పోకముందు నిన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు పడ్డ సంబరాల గురించి చెప్తా. కేసీఆర్ గారు ఏం చెప్పారు? కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండెకాయ లాంటిదని చెప్పారు. మనిషికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయే. మేడిగడ్డనే కుంగిపోయిన తర్వాత, మనిషికి గుండెకాయ ఆగిపోయిన తర్వాత అన్ని అవయాలు బాగుంటే ఏం లాభం? అసలు ప్రాజెక్ట్ కట్టిందే నీళ్ళన్నాడ డంప్ చేసి ఆ నుంచి వేరే దగ్గరికి పంప్ చేయనికి. నువ్వు అక్కడనే పిల్లర్లు కుంగిపోయిందంటే ప్రాజెక్టులా, ఇంకా ప్రాజెక్ట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ప్రాజెక్టులు ఎక్కడ తప్పిదాలు లేవు, ప్రాజెక్టు సూపర్ ప్రాజెక్టు, దీంట్లో అసలు తేడానే లేదు ఎక్కడ. మీరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తుర్రని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్పిన. కాళేశ్వరం ఒక మనిషి అయితే మేడారం ఒక గుండెకాయ. మనిషికి గుండెకాయ అయిపోతే ఏమవుతుంది? మనిషి ప్రాణం కోల్పోతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కీలకమైన అంశం దగ్గర పిల్లర్లు కుంగిపోతే ఇంకే ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కడ పోస్తావు? అక్కడి నుంచి ఏడ తోడిపోస్తావు? 2 ఏళ్ల నుంచి మేము సమయం వేస్ట్ చేసినామని, 2 ఏళ్ల నుంచి కావాలనే మేము మేడిగడ్డల నీళ్లు నింపకుండా అక్కడ బాగు చేయకుండా కాదు ఎంతో 400-500 కోట్లు పెడితే అయిపోయేది, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అంటారు వాళ్ళు సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రజలకు చెప్పేటప్పుడు క్లారిటీతో చెప్పండి. ఉంది కదా నోరు చెడాపెడా వాగితే చెల్లదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? దాంట్లో నీళ్లు నింపితే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉంది, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి నివేదికలు ఇచ్చింది. కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కట్టేటప్పుడే సరిగ్గా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేయకుండా అక్కడ ఉన్న పరిణామాలకు ధీటుగా కట్టే ప్రయత్నం చేయలేదు కాబట్టి అది కుంగిపోయిందని వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ నీళ్లు నింపితే ఏమైంది? మళ్ళీ కొట్టుకపోతే ఎవరు మునిగిపోతారు? ఊర్లు మునిగిపోతాయి. దాన్ని పక్కన పెట్టి 2 ఏళ్ల నుంచి కాలయాపన చేసిర్రు. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని స్టార్ట్ చేయండి అంటే మాకు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు రైతులు బాగుండాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు ప్రజలు మంచిగా ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదా? మీరు చెప్తేనే మాకు తెలుస్తుందా ఏంది? మీరు కట్టిన ప్రాజెక్ట్ని మీరు ఏ విధంగా కట్టిరో తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ అప్పుడు కుంగిపోయిన తెల్లారే వీళ్ళు పోలీస్ కేసులు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద. అక్కడ పోలీస్ స్టేషన్లో, దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఏమని? బాంబులు పెట్టి పేల్చిరని. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ కథలు ఎట్లుంటాయో. తప్పించుకోనికి అయ్యాలా తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించి ఎట్లన్నా 23 ఎన్నికలు బయటపడాలని ఒక వ్యూహం వేసిరు. కానీ తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకురు కాబట్టి అలా బయటపడిపోయింది. వారు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తీర్పులో ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కానీ అందులో బాధ్యులు ఎవ్వరికి కూడా నిన్న క్లీన్ చిట్ ఇవ్వలేదు. దాంట్లో ఏం చెప్పారంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 6
కొట్టివేయాలని వీళ్ళు పిటిషన్లు వేసుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. జీవో నెంబర్ 6 ద్వారా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఎంక్వైరీ చేయమని ఇచ్చిందో ఆ జీవోను కొట్టివేయాలని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ఎక్కడ కూడా నిన్న తీర్పుల జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమిషన్ వేయాలనే దాన్ని తప్పుపట్టలే. వీళ్ళను నిర్దోషులని లేదు, వీళ్ళు తప్పు చేయలేదని తీర్పు చెప్పలేదు. ఏమని చెప్పిర్రు? 1952 సెక్షన్ 3 ప్రకారము జీవో ఎంఎస్ నెంబర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు తీర్పిచ్చింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారము నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టింది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే నోటీసులు మీరు విచారణ చేయడం తప్పు కాదు, అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ నోటీసులు సరి అయిన సమయానికి వాళ్ళకి ఇవ్వకపోవడము, వాళ్ళు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మీరు ఎటువంటి యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవద్దని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్ట్ చేశారు, మాకు సరైన సమయం ఇవ్వలేదు, మేము చెప్పుకోలేకపోయినాము, మేము వాస్తవాలు చెప్పడానికి కూడా మాకు వాళ్ళ దగ్గర ఏమున్నాయో నివేదికలు మాకు పేపర్లు టైంకి ఇవ్వలేదన్న ఒక అంశాన్ని చెప్తే కోర్టు ఏమన్నదంటే, సరే వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది కదా, వాళ్ళు ఏదో మాకు ప్రాపర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మాకు సరైన సమయానికి ఇవ్వలేదు కాబట్టి కాగితాలు ఇవ్వలేదు, మేము సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి దీని మీద వాళ్ళే తుది రిపోర్ట్లు ఫైనల్ చేశారు, మమ్మల్ని పట్టించుకోలేదని ఒక వీళ్ళు అభ్యర్థించుకుంటే దాని మీద ఈ యొక్క తీర్పు వచ్చింది. ఈ తీర్పులు ఏముందని చెప్పి మీరు ఆనందపడుతురో చెప్పండి అబ్బా. మొత్తానికి బాబా అమ్మడులు ఇద్దరు కలిసి జబ్బలు జారేసుకొని నిన్న మొత్తం తీన్మార్ డ్యాన్స్లు వేయాల్సినంత గొప్ప తీర్పు ఏంది చెప్పిందా అంటే దీంట్లో క్లీన్ చిట్ ఇచ్చిరా. దీనికంటే ముందే మీరు చూసినట్టయితే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజ్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలు, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే సమర్పించింది. వాస్తవంగా అంటే వీళ్ళు కట్టేది తప్పు, వీళ్ళు ఏమాత్రం డిజైన్లు కానీ నిర్మాణం కానీ ఆలోచించి ఇంజనీర్లతో సంప్రదించి సరి అయినటువంటి తొందరపాటుతో చేయాలన్న ఉద్దేశంతో చేసి. ఎందుకు తొందరపాటుతో చేసిరంటే మీకు చెప్తా. వాస్తవంగా కేసీఆర్ గారికి బ్రాండ్ కావాలని ఉండే, ఏది తెలంగాణకు నేను కట్టిందే బ్రాండ్ కావాలని. సరే నేనున్నంత కాలంలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని టేకప్ చేసిండు. యాక్చువల్లీ ఇది కాళేశ్వరం కాదు, దీని పేరు ప్రాణహిత చేవెళ్ళ. ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేది కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెట్ ప్రాజెక్ట్. దీన్ని హైజాక్ చేసి ఏదో రాత్రిపూట ఫామ్ హౌస్లో వండుకొని ఏదో చంద్రుడిని చూసుకుంటామన్నాడో చుక్కలు చూసుకుంటామన్నాడో కానీ ఏదో ఉపాయం వచ్చింది, దీన్ని ఇట్లా కట్టి ఇక్కడ తీసుకొస్తే చాలా నీళ్ళు వస్తాయి, ఈ నుంచి ఇట్లా పంపు చేద్దామని చెప్పి ఆయనే రాత్రి విశ్వేశ్వరయ్య అయ్యిండు. అయ్యి మ్యాపులు తెప్పించుకొని మ్యాప్లనే చూసుకుంటా పైనుంచి గీడ కట్టుర్రి, గీ నుంచి గీడికి పోయాలి, అవసరమైతే పంపులు పెట్టుర్రి, ఆ పంపులు ఎంతలా ఉంటాయో దాని కరెంటు బిల్లు ఎంత ఇద్దో, రైతుకిచ్చే నీళ్లకు పెట్టే కరెంటు బిల్లు మీద పెట్టే పెట్టుబడి ఎంత ఇద్దో ఏమీ అంచనాలు లేవు. గ్రావిటీ ఉందా లేదా, ఎంత ఎత్తు మీద కడుతున్నాం ప్రాజెక్టు, ఎన్ని లిఫ్ట్లు పెట్టాల్సి వస్తుంది, ఏం లేదు. బ్రాండ్ నిన్న చెప్తుండు, ఇది నేను చెప్పలే, కేటీఆర్ గారే చెప్పిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అని చెప్తుండు నిన్న.